తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఉదయకాల సమయమున కల్వరీ కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘాలకును, ఉదయకాల ప్రార్థనలు ఏకీభవిస్తున్న సహోదరి సహోదరిమణులకును క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ, ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడగు నా తండ్రి, మీకే స్తోత్రాలు నాన్న. పూజనీయుడ, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు వందనాలు. ఆశ్చర్యకరుడు మీరు, ఆలోచనకర్త మీరు తండ్రి, స్తోత్రాలు. మా రక్షకుడే నా తండ్రి, మా మంచి కాపరి, మీకే స్తోత్రాలు తండ్రి. రాత్రంతయు తండ్రి మా పడకల చుట్టూ మీరు కంచి వేసి మీరు కాపాడిన విధానానికై మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేటికి మేము సజీవులంగా ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే, నీ ప్రేమ, నీ వాత్సల్యత, మా పట్ల మీరు కలిగిన నీ యొక్క ప్రణాళికలు ప్రభా, నీ యొక్క ప్రభా ఉద్దేశములు బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినాన్ని ప్రభా అయా మీ పాసనలు సమర్పిస్తున్నాం. మరి నీ చిత్తం ప్రభా మీ నామానికి మహిమకరంగా బ్రతుకున్నట్లు మమ్మల్ని అందరినీ మీ పాసను సమర్పించుకుంటూ మిమ్మల్ని మహింపరుస్తూ వేడుకొంచున్నాను తండ్రి. ఈ భూమి మీద ప్రభా మేము సుఖంగా సంపూర్ణమైన మాన్యత కలిగి, భక్తి కలిగి అయా బ్రతుకు నిమిత్తము తండ్రి మనుషులందరి కొరకును కృతజ్ఞతలు విజ్ఞాపన చేస్తూ అధికారుల కొరకును ప్రార్థన చేయమని, యాచనలు సమర్పించమని నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. అందరూ రక్షణ పొందాలని, అంతటా మారు మనసు పొంది నీ యొక్క రక్షణలోకి వచ్చి నా తండ్రి అయ్యా నా తండ్రి నీ వాక్యము సత్యమైన నీ వాక్యము అనుభవ జ్ఞానంలోకి వచ్చేవారుగా ఉండాలని మీరు వాంఛ కలిగి ఉన్నారని నీ పరిశుద్ధ వాక్యం సెలవిస్తున్నది. ఆత్మస్వరూపుడైన నా తండ్రి, మరి ఉదయకాల సమయం అన్న ప్రభా ప్రతి ఒక్కరి నిమిత్తమై ప్రభా నీ పాసనలు మొరపెడుచున్నాను. స్తోత్రం 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 నైనా. విసుగక మానక నా తండ్రి ప్రభా మొరపెట్టి ప్రార్థన ఆత్మను మాకు అనుగ్రహించువాడా, మాకు నేర్పించువాడా, మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ మాకన తండ్రి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయం అందు మరి ప్రభా ప్రపంచవ్యాప్తంగా నీ సకల పరిశుద్ధులను బట్టి మీకు స్తోత్రం స్తోత్రం నైనా. మరింతగా తండ్రి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని, వారి పరిశుద్ధతను బలపరుస్తున్న దేవా మీకే స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి. నీ యొక్క సేవకుల్ని, సంఘాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు దీవించు తండ్రి. వాళ్ళు నడిపిస్తున్న మినిస్ట్రీస్ని ప్రభా అయా కాపులుగా ఉంటున్న వారిని, అనేక ప్రాంతాలకి స్వార్థ ప్రకటిస్తున్న వారిని, సువార్థికులుగా ఉంటున్న వారిని, పరిచారకులుగా ఉంటున్న వారిని, ప్రార్థనా పరులు ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. వారి తండ్రి వారి కుటుంబాలను దీవించు తండ్రి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించు నాయన. వాళ్ళు చేస్తున్న పనులను మీరు దీవించమని నీ పాసనలు వేడుకొనుచున్నాను తండ్రి. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. స్తోత్రం స్తోత్రం తండ్రి. ఇదిగో నా దేవ మరి ప్రపంచవ్యాప్తంగా నీ పిల్లలైన వారందరూ ప్రభా అయ్యా నా తండ్రి ప్రతి వారి మీదను, అది మంచివారు చెడ్డమి వారి మీదను మీరు అవన్నీ సూర్యుని ఉదయింపచేస్తున్న దేవుడైనారు, వర్షాన్ని కురిపిస్తున్న దేవుడైనారు ప్రభా. మీలో పక్షపాతం లేదు నా తండ్రి. ఈనాటి దినాల్లో మనుషులకి ఒకరి మీద ఒకరికి పక్షపాతం కలిగి ఉన్నారు. మరి దయతో తండ్రి నీ పిల్లలైన వారందరినీ క్షమించమని వేడుకొనుచు, వారందరూ రక్షణ నిమిత్తమై వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా నా దేశమును బట్టి మీకు వందనాలు తండ్రి. నా దేశాన్ని మీరు కాపాడు తండ్రి. నా దేశంలో ఉన్న ప్రతి చీకటిని తొలగించే ప్రభా. ప్రతి ఒక్క మనోనేత్రములకు తెరవబడినట్లు, రక్షణ అనుభవంలోకి వచ్చినట్లు ప్రభా, సత్యమ వాక్యం అనుభవ జ్ఞానంలోకి వచ్చినట్లు మీరు నా దేశం ప్రజల్ని కాపాడమని కృతజ్ఞతలు చెల్లిస్తూ వేడుకొనుచున్నాను. స్తోత్రం స్తోత్రం తండ్రి. అయ్యా బుద్ధి నేర్పించే దేవుడు మీరు. ఈనాటి దినాల్లో బయట నా తండ్రి అయ్యా ప్రభా మరి ఎన్నో ప్రాంతాలు ప్రభా భయంకరమైన తుఫాన్లు, ఉగ్రత ప్రభా కుమ్మరించబడుతుంది తండ్రి. నీ ఉగ్రతని కలిగిన వాడు ఎవరు నా తండ్రి? ఎవరూ తప్పించుకోలేం. దయతో క్షమాపణ అడిగినప్పుడు తండ్రి, క్షమించమని అడిగినప్పుడు మీ కనికరం మా మీద ఉంటుందని నీ వాక్యం సెలవిస్తున్నది. అతిక్రమలు దాచిపెట్టేవాడు వరదలడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందునని వాక్యం సెలవిస్తుంది తండ్రి. నా దేశం ప్రజలను క్షమించు తండ్రి. నా దేశాన్ని కాపాడు నా తండ్రి.
అయా నా దేశం ప్రజల రక్షణ దయచేయమని నీ పాసనలు వేడుకొనుచున్నాను దేవా. మీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం 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 తండ్రి. ఆత్మస్వరూపుడ పరిశుద్ధాత్మ దేవ మీకే వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీరు నీతి, న్యాయం, పాపను కూర్చి అయ్యా ప్రభా తెలియజేసే దేవుడైనారు ప్రభా. అయ్యా మా ఆత్మలకు తెలియజేసే దేవుడైనారు తండ్రి. ప్రతి హృదయాన్ని మీరు దర్శించమని వేడుకొనుచు ప్రభా. అయ్యా నా తండ్రి ఇతర దేశాలను కూడా మీరు కాపాడమని వేడుకొనుచున్నాను తండ్రి. మీకే స్తోత్రములు. నా దేశంలో ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని, సిటీని నీ పాసనలు సమర్పిస్తున్నాం. మేము ఉంటున్న మా ఇరుగు పొరుగు ప్రాంతాలను బట్టి అయ్యా మా ప్రాంతాలను దర్శించమని మీ పాసనలు వేడుకొంచున్నాం. మా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, సహోదరులు, ఇరుగు పొరుగు వారిని బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. వీరిని క్షమించని, వీరితో మీరు మాట్లాడు తండ్రి. అయ్యా మమ్మల్ని చూసి ఎవరు ఆకర్షింపబడరు, కానీ కేవలం నీ వాక్యం ద్వారానే, నీ కృప ద్వారా, నీ ప్రేమతోనే ప్రభు ఆకర్షింపబడతారు తండ్రి. మీరు దర్శించమని వేడుకొంచున్నాను. సమాజంలో మీ పిల్లలుగా బ్రతుకుతున్న మేము నీ నామానికి మహిమకరంగా బ్రతుకుతూ క్రియల ద్వారా అనేక మందిని నీ వైపుకు నడిపించే వారంగా, అయా నిన్ను హెచ్చించే వారంగా సమాజంలో బ్రతుకున్నట్లు మాకు జ్ఞానం, వివేకన, పరిశుద్ధతను అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రములనైనా దేవా. మరి తండ్రి ప్రభుని వాక్యం సెలవిస్తున్నది కనుక తండ్రి భక్తి జీవితం అంటే తండ్రి నిజమైన అనాథులను అయా విధవరాలను పరామర్శించుటే ఇహలోక మాలిన్యము అంటుపడుకున్న బ్రతుకుటే ఆయన వాక్యం సెలవిస్తుంది కనుక తండ్రి మరి నీ పిల్లలైన ప్రభ అనాథులను బట్టి స్తుతిస్తున్నాను. మరి ఎంతోమంది విధవరాలు ఉంటున్న వారిని బట్టి, వృద్ధులుగా ఉంటున్న వారిని బట్టి మీకు వందనాలు తండ్రి. వారికి క్షేమము దయచేయనన్న, ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాన్న. మీకు వందనాలు. వాళ్ళకి రక్షణ అనుగ్రహించమని వేడుకొనిచున్నాను ప్రభా. మరి రక్షణ పొందిన అయ్యా సంఘంలో ఉన్న విధవరాలు కుటుంబాలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు దీవించమని వేడుకొనిచున్నాను దేవా. అదేవిధంగా నా తండ్రి యవనస్తులను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యవనస్తులు దేని చేత నడుతున్న శుద్ధీకరించుకుందరు నీ వాక్యం చేతనే తండ్రి. ఈనాటిది యవనస్తులు అనేక మంది నశించిపోతున్నప్పుడు ఎంతగానో మీరు వేదన పొందుతున్న దేవుడు. అయ్యా ఏ ఒక్కరు నశించడం నా చిత్తము కాదు అని నీ వాక్యం సెలవిస్తున్నది. అయ్యా అందరూ అంతటా మారు మనసు పొందాలని దీర్ఘశాంతం చూపిస్తున్నాను నా తండ్రి. నీ ప్రేమను, నీ దీర్ఘశాంతాన్ని అర్థం చేసుకుని యవనస్తులుగా నీ వైపుకు ఆకర్షింపబడి అయ్యా నీ కాడిని మోయేవారుగా ఉండినట్లు ప్రతి యవనస్తుడితో మీరు మాట్లాడుతండి. అయ్యా వాళ్ళున్న పిచ్చి ఆలోచనలు అయ్యా ఇదిగో తండ్రి ఎంతోమంది లోక ఇచ్చలకు లోబడిపోయి నా తండ్రి మరి ఆత్మహత్యలకు కూడా గురవుతున్నారు ప్రభా. వారంతటి వారు నా తండ్రి అపవాది ఉచ్చులో పడిపోయి మరి నా తండ్రి ప్రాణాలు కోల్పోతున్నారు తండ్రి. మీరు రక్షించండి. ఈ ఉదయకాల సమయం అందు నీ చిత్తమైన బిడ్డలతో మీరు దర్శిస్తున్న దేవా. ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు దర్శిస్తున్న తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాళ్ళ వివాహ స్థితిని దీవించు తండ్రి. సొంత నిర్ణయాలు తీసివేయి ప్రభా. వాళ్ళ యొక్క నా తండ్రి చదువులు దీవించాలి, భవిష్యత్తును ఆశీర్వదించునైనా వాళ్ళ ఉద్యోగ విషయంలో మీరు కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా మా సంఘంలో ఉన్న విశ్వాసుల కుటుంబాలు ప్రభా, మా బంధుమిత్రుల కుటుంబాలు, తోటి ఇరుగు పొరుగు వారి కుటుంబాలు, సహోదరుల కుటుంబాలు, స్నేహితుల కుటుంబాలు ప్రభా, ప్రతి ఒక్కరిని బట్టి ఉదయకాలం స్తుతిస్తూ వందనాలు తెలియజేస్తున్నాను నైనా. వారికి ఇచ్చిన తల్లిదండ్రుల్ని, వారికి ఇచ్చిన కుమార్తెలను, కుమారుల్ని, వాళ్ళకి కలిగిన ప్రతి ఒక్కరి సంతానాన్ని, ఆయా కోడలను, కొడుకులు ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాను నాన్న. వాళ్ళకి మంచి ఆరోగ్యాలను ఇవ్వండి. వాళ్ళ కుటుంబాల శాంతి సమాధానం ఇవ్వండి ప్రభా. సంపూర్ణమైన భక్తిలోకి, విశ్వాసంలోకి, పరిశుద్ధతలకు ప్రతి కుటుంబం నడిపించబడినట్లు, రక్షణలోకి నడిపించబడినట్లు మీరు సహాయం చేయమని అయ్యా మీ కృపను బట్టి వేడుకొనుచున్నాను దేవ. స్తోత్రములు. చంటి పిల్లలను బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు మీరు తండ్రి. అయ్యా బాలుర యొక్క స్తుతి మూలం మీరు దుర్గం స్థాపించిన దేవుడా ప్రభా. మరి మీరు కాపాడు తండ్రి. ప్రతి ఒక్క చంటి బిడ్డ బాల్యం నుంచి ప్రభా బాలు నడవలసిన త్రోవలు నడుపుము అని చెప్పారు తండ్రి. తల్లిదండ్రులుగా ప్రతి ఒక్క తల్లిదండ్రుల జ్ఞానమేనైనా ప్రభా నేను గణపరిచేవారుగా అయ్యా నీ ఆశ్చర్యకాలను వివరించేవారుగా ప్రభా నిన్ను గణపరిచి మహిమపరిచే పిల్లలుగా మార్చినట్లు ప్రభా అయ్యా వాళ్ళని ప్రభా ఎలా పెంచాలో జ్ఞానం ఇచ్చి నడిపించమని నీ పాసనలు వేడుకొనిచున్నాను తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. వందనాలు తండ్రి. అదేవిధంగా నాకు అన్న తండ్రి నీ కృపను బట్టి అడుగుచున్నాను ప్రభా. అయ్యా ఎంతోమంది అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారు తండ్రి. ప్రత్యేక అనారోగ్య స్థితి తాకు తండ్రి. స్వస్థపరచు దేవుడు మీరు మాత్రమే నాయన. మీరు స్వస్థపరచమని పాసనలు వేడుకొనిచున్నాను దేవా. ఎంతోమంది కిడ్నీ స్టోన్స్తోను, క్యాన్సర్లతోనూ, థైరాయిడ్ సమస్యలతోనూ అయ్యా ప్రభా, గర్భసంచులను ప్రభా అయా క్యాన్సర్తోనూ ప్రభా, బ్రెస్ట్ క్యాన్సర్తోనూ ఇంకా భయంకరమైన స్థితిలో ప్రభా స్త్రీలు, పురుషులు, భయంకరమైన యవనస్తులు
ప్రభా ఆ యాక్సిడెంట్లు గాయపడి నా తండ్రి అయ్యా బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా దేవ ప్రభు వృద్ధులైతే చాలా బలహీన స్థితిలో అయ్యా ప్రభు మంచాన్ని పట్టి ఉన్నారు ప్రభా, వారిని మీరు స్వస్థపరచమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రములు తండ్రి. మరి నీ కృపను బట్టి అడుగుచున్నాను దేవా. మరి నా తండ్రి ప్రతి ఒక్క తండ్రి ఉద్యోగిని దీవించండి, రైతులను దీవించండి, కార్మికులను మీరు దీవించే తండ్రి. ఆయా వృత్తుల ప్రకారం కూలి పని చేస్తున్న వారు కూడా నా తండ్రి వారి కుటుంబాలని వారి యొక్క పనిని వారి కష్టార్జితాన్ని దీవించండి నాయన తండ్రి. వాతావరణం మీరు స్వాదించుకోండి ప్రభా. పగలు మేఘస్తంభమే రాత్రి అగ్నిస్తంభమే ఇశ్రాయేల్ కాపాడి దేవా. అయ్యా మా ప్రజలను మీరు కాపాడమని, అయ్యా మా స్నేహితుల కుటుంబాలని, అయ్యా మా బంధుమిత్రుల కుటుంబాలని ప్రభా, మా దేశం ప్రజల కుటుంబాలను మీరు కాపాడండి. వాళ్ళ ప్రయాణంలో మీరు తోడుండి నా తండ్రి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చినట్లు సహాయం చేయమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రములు. నిరుద్యోగుల కొరకు మొరుపెడుతున్నాను. ఉద్యోగ అవకాశాల కోసం వేచి మరి నీ చిత్తంలో నిరుద్యోగులకు సహాయము చేయమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు. ప్రభుత్వాలు మీరు స్వాధీనించుకో తండ్రి. అధికారులు మీరు దర్శించమని వేడుకొనుచున్నాను దేవా. వారిని బట్టి మీకు వందనాలు నాయన. మంచి నాయకులు దయచేసేవాడు మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు. అదేవిధంగా నా తండ్రి సమాజంలో అన్యాయం జరుగుతుండగా న్యాయం చేసే దేవుడు మీరు. ఎంతోమంది లాయర్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఎన్నో విధాలుగా ప్రభా ఎన్నో వృత్తుల్లో ఉన్నారు. వారందరినీ బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ న్యాయంగా ఉండినట్లు మీరు సహాయము చేయమని వేడుకొనుచున్నాను దేవా. వాళ్ళ మనస్తత్వాలు దర్శించమని మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా. ప్రభా మిమ్మల్ని ఎరగని ఇంకా ఎంతోమంది పేదవాళ్ళగా ఉన్నారు అయ్యా. ప్రభా నిజంగా తండ్రి మిమ్మల్ని గుర్తెరగక రక్షణ పొందినటువంటి అనాథ పిల్లలు ఉన్నారు నాయన. మీరు లేకపోతేనే అనాథ జీవితం, మీరు ఉంటే అది గొప్ప దివ్యమైన జీవితం అది ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరూ ప్రభా మిమ్మల్ని ఎరుగునట్లు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రములు. అదేవిధంగా తండ్రి ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి ఒక్క సహోదరుల కుటుంబాలను బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు దీవించండి. వారు వింటుండగా ఏకీభవిస్తుండగా వారి ఆశీర్వాదం పొందినట్లు నాయన, ఆత్మీయ మేలులు పొందినట్లు, విశ్వాసంలో స్థిరపడినట్లు ప్రభా వారి కుటుంబాలను ప్రభా మీరు దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకొనుచు ప్రభా. ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. వందనాలు తండ్రి. కేవలం నీ కృపను బట్టి ప్రభా మేము ఇలా ప్రభా నడుస్తున్నాం. మీరు దీవించిన తండ్రి. నా తండ్రి ఈ యొక్క గ్రూప్లో ఉన్న సేవకుల్ని మీరు దీవించండి. ఆయా దైవజనుల కుటుంబాలు మీరు ఆశీర్వదించిన అయినా వారి పరిసర జీవితాన్ని మీరు ఇంకా అయ్యా అభివృద్ధి పరచండి. సంఘాలను క్షేమము దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రములు. అలాగే సహోదరులు ఏకీవిస్తుండగా సహాయం అందిస్తుండగా వారిని దీవించమని వేడుకొనుచున్నాను దేవా. మీ సన్నిధి వరకు తోడుంచు నా తండ్రి. అయా బలహీన స్థితిలో ఉన్న మీరు బలపరుచునైనా వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించు నా తండ్రి. అయ్యా శారీరకంగా మానసికంగా వాళ్ళు స్థిరంగా ఆత్మీయ స్థితిలో బలంగా నిలబడి నీ కార్యం అంతట్లో ఆసక్తులుగా స్థిరులుగా ఉంటూ నా తండ్రి నీ రాజ్యపు వారసులుగా మీరు బలపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలు. ఇంకా నువ్వు కుటుంబాలు రిక్వెస్ట్ ఇచ్చిండగా తిరుపతి గారు కుటుంబాన్ని, సూరిబాబు గారు కుటుంబాన్ని, వారి సంతానాన్ని, కుటుంబంలో వేదన తొలగించి మానసికంగా మీరు బలపరచుమని విశ్వాసంలో స్థిరపరచుమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రములు నాయన. సాత్విక సహోదరి, సుధా సహోదరిని, దిలీప్ సహోదరిని, వెంకట గారి కుమారుని ప్రభా వాళ్ళకి మనసులు గాయపడిన, వాళ్ళ శరీరాలు గాయపడినగా వాళ్ళని మీరు స్వస్థపరచండి. యవనకాలని కాడుని మోయినట్లు మనం బలపరచమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు అయ్యా. కుటుంబంలో స్త్రీలు మీరు దీవించు తండ్రి. ప్రతి ఒక్క స్త్రీ జ్ఞానంతో వివేకంతో చురుకుగా ఉంటూ కుటుంబాలను నడిపించినట్లు ప్రభు మెర్సీ గారిని, లక్ష్మి గారిని, ఇంకా ఎంతోమంది సహోదరులు ఉన్నారు వారిని మీరు దీవించమని నీ పాసనలు వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి కుటుంబాలు కలిగిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, వాళ్ళ సంతానం, వాళ్ళ చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాన్న. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు దీవించు తండ్రి. వాళ్ళ వివాహ విషయంలో కామరెడ్డి గారిని దీవించు నా తండ్రి. సంతాన విషయం లక్ష్మి గారిని మీరు దీవించమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు. ప్రతి వారి పట్ల మీరు కృప చూపించండి. మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొనుచు నా తండ్రి. అలాగే ప్రత్యేకంగా దైవజనులు మోషే గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వ తండ్రి. వారు చేస్తున్న సేవ పరిచర్య జీవితాన్ని దీవించమని వేడుకొనుచున్నాను. వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. వాళ్ళకి కలిగిన తల్లిదండ్రుల్ని, వాళ్ళ సంతానాన్ని బట్టి అయ్యా వాళ్ళు నడిపిస్తున్న సేవ పరిచర్యని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం నీ పాసలో సమర్పిస్తున్నాను తండ్రి. మరింతగా నా తండ్రి మీకు మాత్రం మహిమ కలగాలి నాయన, మాకు కాదు తండ్రి. ఆత్మ కార్యములు జరిగించు నా తండ్రి. అయ్యా ఉన్నతమైన దేవుడు, మీరు రాబోతున్న దేవుడు ప్రభా. ప్రతి ఒక్కరికి మిమ్మల్ని ఎరుగునట్లు ప్రభా, నీ యొక్క సేవ చేస్తున్నట్లు ప్రభా. అయ్యా నీ సేవలో అనేక మంది రక్షణ పొందే విధంగాను ప్రభా తండ్రి నీ వైపుకు ఆకర్షించే
దీవించబడే విధంగాను ఈ సేవ పరిచర్య జరుగునట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాను. నీకు మహిమ కలగాలనే తండ్రి మీరు దీవించండి. అలాగే నా ఆత్మీయ తల్లి విజయమ్మ గారిని కూడా మీరు దీవించు తండ్రి. తల్లి బలహీన స్థితిలో ఉండగా మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. వృద్ధురాలు మీ సన్నిధి నా తల్లికి తోడించండి. వారి కుటుంబాన్ని, వాళ్ళు కలిగిన మేనకోడల కుటుంబాలను మీరు చల్లగా కాపాడండి. వాళ్ళు శాంతి సమాధానంతో వారి కుటుంబాలు ఉన్నట్లు సహాయం చేయండి ప్రభా. మీకే స్తోత్రాలు. మీ చిత్తం నడిపించమని వేడుకొనుచు ప్రభా. అయ్యా నన్ను నా కుటుంబాన్ని కూడా మీ పాసనలు సమర్పిస్తున్నాం. నా తండ్రి నీ చిత్తం నాయన, నాకు కలిగిన సంతానాన్ని, నాకు ఇచ్చిన భర్తని ప్రభా, నా కుటుంబ సభ్యులందరినీ బట్టి నీకు వందనాలు అయ్యా. మీ శాంతి సమాధానం నా కుటుంబాన్ని నింపు తండ్రి. నీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చినైనా నీ పనిలో నమ్మకస్తులుగా మేము బ్రతుకున్నట్లు సహాయము చేయమని వేడుకొనుచు తండ్రి. మీ సన్నిధానం ప్రభా మా అందరికీ తోడించబోతున్నందుకు స్తోత్రాలు. మీరు సహాయం చేయబోతున్నందుకు కూడా స్తోత్రాలు. మరి నా ఉద్యోగం విషయంలో కూడా మీరు కృప చూపించునైనా. ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి మీరు స్థిరపడాలి, ఆత్మీయంగా బలపడాలి. నీ కార్యం అంతట్లో ఆసక్తులుగా మేము ముందుకు సాగుతూ నీ పనిలో ఉన్నతంగా మేము బ్రతుకున్నట్లు సహాయము చేయమని వేడుకొనచ్చు. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో